ఎందుకు రుద్రాని ఇలాంటి పని చేస్తున్నావు? నీకేమన్నా జరుగుంటే? జరిగుంటే ఏమయ్యేది విజయ్? మహా అయితే నా ప్రాణం పోయేది. నీకు కావాల్సింది కూడా అదే కదా విజయ్. ఏం మాట్లాడుతున్నావు? అసలు ఈ ప్రపంచంలో నువ్వు తప్ప నాకు ఇంకెవరున్నారు చెప్పు? నాకు నువ్వు తప్ప మరొక ప్రపంచమే లేదు. అలాంటిది నువ్వే నాకు దూరం అయిపోతే నేనేమైపోతాను అనుకుంటున్నావు? నేను దూరం అయిపోతే నీకు ఎవరున్నారు అంటున్నావు, కానీ నేనెవరి కోసం బతకాలి విజయ్? అసలు నేను ఎందుకోసం బతకాలి చెప్పు. నేను దగ్గరకొస్తే దూరంగా వెళ్ళిపోతావు. నేను నిన్ను ముట్టుకుంటే ఏదో ఒళ్ళంతా అలర్జీ వచ్చినట్టుగా చూస్తావు. ఏం మాట్లాడాలో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉండిపోయాను విజయ్. నేనేమీ నీ మీద కోపంతో సూసైడ్ చేసుకోవాలి అనుకోలేదు. నా మీద నాకే అసహ్యం వేసి చనిపోవాలనిపిస్తుంది. ఎంతకాలం విజయ్? ఇంకా ఎంతకాలం ఇలా పక్కపక్కనే ఉంటూ శత్రువుల్లా బతుకుతాను చెప్పు? ఐఎమ్ సారీ రుద్ర. రుద్ర అని ఎంత ప్రేమగా పిలుస్తావు. ఆ ప్రేమేదో మాటల్లో కాకుండా చేతల్లో చూపించొచ్చు కదా. నన్ను చూస్తేనే అదేదో శత్రువుని చూసినట్టు అలా దూరంగా వెళ్ళిపోతే ఇక మన భార్యాభర్తల బంధానికి అర్థం ఏముంది విజయ్? ఈ రోజంటే నన్ను కాపాడగలిగావు, కానీ రేపు, లేదంటే ఎల్లుండి ఎప్పటికైనా నేను నీకు దూరం అయిపోతానులే విజయ్. నేను పోయిన తర్వాత నువ్వు ప్రశాంతంగా ఉందువు గాని. చూడు రుద్ర, దయచేసి నువ్వు ఇలాంటి నిర్ణయాలు తీసుకోకు. నేను నీతో బాగుండాలనే ప్రయత్నిస్తున్నాను, కానీ ఎక్కడో ఏదో తెలియని ఒక చిన్న డిస్టర్బెన్స్, మనసులో ఏదో తెలియని అలజడి, ఏవేవో జ్ఞాపకాలు. నువ్వు నా దగ్గరకు వస్తూ ఉంటే నా మనసులో ఏవేవో ఆలోచనలు వస్తూ ఉన్నాయి. నీతో ఫ్రీగా మాట్లాడలేకపోతున్నాను రుద్ర. నా బాధ ఇది అని ప్రాపర్గా ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను. అంతే తప్ప నేనేదో కావాలని నిన్ను దూరం పెట్టట్లేదు. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఓర్ని, గతం మర్చిపోయినా ఆ చంద్రిక తాలూకు జ్ఞాపకాలు నిన్ను వెంటాడుతూనే ఉన్నాయన్నమాట. నేను దగ్గరకొచ్చినా నువ్వు వేరే ఆలోచిస్తున్నావంటే ఖచ్చితంగా నీ మనసులో ఇంకా ఆ చంద్రిక జ్ఞాపకాలు అలాగే ఉన్నాయి. వాటిని పూర్తిగా ఇరేజ్ చేస్తే కాని నా జీవితం బాగుపడదు. వద్దు విజయ్, నువ్వు నన్ను కనీసం భార్యలాగా కూడా చూడలేకపోతే నేను బతకడం అనవసరం. నేను నీకు భారం కాదలుచుకోలేదు. నేను నీకు దూరం అయిపోతాను. ఆ తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు బతుకు. నేనెప్పుడు అడ్డురాను. ప్లీజ్ రుద్ర, దయచేసి ఇలాంటి మాటలు అనుకో. నేనిప్పుడు మాటిస్తున్నాను కదా, ఇంకెప్పుడు ఇలాంటివి రిపీట్ కానివ్వను. లేదు విజయ్, నువ్వు అబద్ధం చెప్తున్నావు. లేదు రుద్ర, నిజమే చెప్తున్నాను. ఇంకెప్పుడు ఇలాంటి నిర్ణయం తీసుకోనని నాకు మాటివ్వు. నేనలా మాటివ్వాలంటే ముందు నువ్వు నాకొక మాటివ్వాలి. ఏంటి? ఇక మనిద్దరి మధ్య ఎలాంటి గ్యాప్ ఉండకూడదు. నువ్వు నాతో సంతోషంగా ఉంటానని, నన్ను సంతోషపెడతానని నాకు మాటివ్వు. థ్యాంక్ యూ విజయ్.
అత్తయ్య అయ్యో రక్తం వస్తుంది. పర్వాలేదు అత్తయ్య, ఆయన ఫోటో పగిలిపోయింది. నువ్వు ఒక్క నిమిషం ఆగు. అత్తయ్య ఒక్క నిమిషం ఆగు. అత్తయ్య అత్తయ్య చిన్న దెబ్బే కదా, పర్వాలేదులేండి. నువ్వుండు. అది కాదమ్మా, అంత పరధ్యానంగా ఎలా ఉన్నావు? అత్తయ్య కళ్ళు తిరుగుతున్నాయి. నా మైండ్ అంతా ఏదో నెగిటివ్గా అనిపిస్తోంది. ఏదో కోల్పోతున్నాను అనే ఫీలింగ్ కలుగుతోంది అత్తయ్య. నా మనసంతా ఎందుకో గజిబిజిగా ఉంది. జరగాల్సిన ఘోరమంతా ఎప్పుడో జరిగిపోయింది. ఈగిప్పుడు కొత్తగా జరగాల్సిన నష్టం ఏముందమ్మా? నువ్వు అనవసరంగా ఏవేవో ఆలోచిస్తూ ఇబ్బంది పడుతున్నావు. నా మాట విని ఈ ఆలోచనల నుంచి బయటికి రా. మీరు చెప్పింది నిజమే అత్తయ్య. నా జీవితంలో కోల్పోవడానికి ఇంకేమీ మిగల్లేదు. కానీ ఎందుకో ఏదో తెలియని భయం, ఏదో నాది అనుకున్నది నాకు దూరం అయిపోతుందన్న చిన్న ఫీలింగ్. అదేంటో నేను కరెక్ట్గా చెప్పలేకపోతున్నాను. మనసు మాత్రం చాలా అలసటగా ఉంది అత్తయ్య. మన ఆలోచనలే మనకి శత్రువు. నువ్వెంత త్వరగా పాత జ్ఞాపకాల నుంచి బయటపడితే అంత మంచిది. లేదంటే నువ్వు ఇంకా సఫర్ అవుతావు. నా మాట విను. ముందు ప్రశాంతంగా ఉండడానికి కాస్త ప్రయత్నించు. హే, ఎక్కడికి? ప్లీజ్ విజయ్, నేనిక్కడ పడుకొని ఉండలేను. కాసేపు అలా నడుస్తాను. అరే, నువ్వున్న సిచ్యువేషన్లో ఎలా నడుస్తావు? నా సపోర్ట్ నువ్వు ఉన్నావు కదా విజయ్. ప్లీజ్ నాకు సపోర్ట్గా నిలబడి కాసేపు నడిపించవా? జాగ్రత్త. ఏయ్! రుద్ర, జాగ్రత్త. నేను పడిపోకుండా పట్టుకోవడానికి నువ్వు ఉన్నావు కదా విజయ్. నువ్వు ఉండగా నాకు భయం ఎందుకు? సరే దా, నడిచింది చాలే, కూర్చో. దా, మెల్లిగా మెల్లిగా కూర్చో. కూర్చో. విజయ్, నాకు దాహం వేస్తుంది. ఏంటి, నేనే తాగాలా? నువ్వు తాగించవా? ప్లీజ్. తాగు. కొంచెం తాగు.
అత్తయ్య, నాకేంటో కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపిస్తోంది అత్తయ్య. అయ్యో అదేంటమ్మా? ఏంటో అత్తయ్య, నాకేమీ అర్థం కావడం లేదు. నాకన్నీ డబుల్ డబుల్గా కనిపిస్తున్నాయి. తలంతా తిరిగిపోతోంది అత్తయ్య. బీపీ ఏమన్నా డౌన్ అయిందేమో. ఉండు, నేను వెళ్ళి కాస్త లెమన్ వాటర్ కలుపుకొస్తాను. చంద్రిక, ఇదిగో కొంచెం తాగు. లే. చంద్రిక, 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 ఏమైంది? చంద్రిక, చంద్రిక ఇటు చూడు. చంద్రిక, ఇదిగో జ్యూస్ తెచ్చాను చూడు. చంద్రిక, చంద్రిక. చంద్రిక, కళ్ళు తెరమ్మా. చంద్రిక, చంద్రిక చూడు, ఇక్కడ చూడమ్మా. చంద్రిక, చంద్రిక, కళ్ళు తెరమ్మా. మీరిక్కడే వెయిట్ చేయండి మేడం. ఏమైంది? డాక్టర్, తనున్నట్టుండి పడిపోయింది. మాట పలుకు లేకుండా పోయింది. మీరే ఎలాగైనా కాపాడాలి. డోంట్ వరీ, నేను చూసుకుంటాను. మీరు కాసేపు వెయిట్ చేయండి. సరే, నేను ఒకసారి ఫార్మసీ దాకా వెళ్ళొస్తాను. డిశ్చార్జ్ చేస్తున్నారు కదా, టాబ్లెట్స్ అవి తీసుకొని వస్తాను. సరేనా? ఫార్మసీ ఎక్కడ? స్ట్రేట్ వెళ్ళి లెఫ్ట్కి వెళ్తే ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. డాక్టర్, తనకెలా ఉంది? మీరేం కంగారు పడాల్సిన పని లేదు. తనకి స్ట్రెస్ ఎక్కువ ఉండడం వల్ల స్పృహ తప్పి పడిపోయింది. ప్రాబ్లం ఏం లేదు కదా డాక్టర్? నో ప్రాబ్లం. తనకి కాస్త రెస్ట్ కావాలి. మెంటల్గా బాగా అప్సెట్ అయినట్టుంది. తనని ఆ మెంటల్ స్ట్రెస్ నుంచి బయటికి తీసుకురావడానికి ఏం చేయాలో మీరు ఆలోచించండి. ఒక 2-3 అవర్స్ అబ్జర్వేషన్లో ఉంచుదాం. ఆ తర్వాత నేను మెడిసిన్స్ పంపిస్తాను, అవి మీరు కంటిన్యూ చేయండి. అలాగే డాక్టర్, థ్యాంక్ యూ. పేషెంట్కి ఏదైనా చూసి ఇవ్వండి. ముందు ఈ మెడిసిన్స్ తెచ్చి నర్స్కి ఇవ్వండి. అలాగే డాక్టర్. సారీ. రుద్ర, మనకు బయలుదేరదాం. మెలిగలి.
నా ఫోన్ మర్చిపోయి వచ్చాను. నువ్వు వెళ్ళి కార్లో కూర్చో, నేను వస్తాను. ఏమండి? 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 హలో హలో ఏమండి? హలో హలో ఇట్స్ ఓకే అండి, మేము చూసుకుంటాం, మీరు వెళ్ళండి. నువ్వు వెళ్ళి స్ట్రెచర్ తీసుకురా. మేడం హలో మీరు వెళ్ళండి, మేము చూసుకుంటాం. ఓకే. చంద్రిక, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? అత్తయ్య, ఆయన నేను చూశాను అత్తయ్య. ఆయన ఎవరాయన? అదే అత్తయ్య, భరత్ గారిని చూశాను అత్తయ్య. నువ్వేం మాట్లాడుతున్నావమ్మా? భరత్ ఏంటి? భరత్ ని నువ్వు చూడటమేంటి? ఆయన ఫోన్ మాట్లాడుతూ కనిపించారు. ఆయన్ని చూసి పలకరిద్దామని వెళ్ళేసరికి నేను కింద పడిపోయాను అత్తయ్య.